హలో ది లాస్ట్ 2 ఎపిసోడ్స్ కొన్ని పాయింట్స్ మీకు చెప్పాను. 4th పాయింట్ ఏంటంటే కోర్టులోని అది కోర్టు క్రాఫ్ట్ అంటారు. కోర్టు క్రాఫ్ట్ అంటే కోర్టులో మనం వెళ్ళినప్పుడు జడ్జి గారిని చూసుగానే, అంటే కోర్టులో మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఒక విష్ చేయాలి జడ్జి గారిని చూసి. అంటే నాట్ ఇండిపెండెంట్ గా జడ్జిని చేస్తున్నట్టుగా కాదు. అక్కడ మనం వీఆర్ గివింగ్ ఏ రెస్పెక్ట్ ది కోర్ట్. అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే కోర్టులో మీరు ఎంట్రీ అయిన తర్వాత మనకి ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, ఆ కేసుకు సంబంధించిన ఏమున్నాయి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ముందు రోజు చూసుకోవాలి. ముందు రోజు చూసుకున్న తర్వాత ఆ ఫైల్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని మనం ఆ కోర్టుకి ప్రత్యేకంగా, హైకోర్టు అయితే హైకోర్టులో ఫస్ట్ కోర్టు, సెకండ్ కోర్టు, థర్డ్ కోర్టు, ఇట్లా కోర్టులు ఉంటాయి. సివిల్ కోర్టులో అంటే ఫస్ట్ జూనియర్, సీనియర్, లేదా అంటే డిస్ట్రిక్ట్ కోర్టులోని ఎడిషనల్ జడ్జెస్, ఎవరి దగ్గర ఏ కేసులు ఉంటాయో ఆ కేసుకు సంబంధించింది ఆ పర్టికులర్ పాయింట్ మీద మీరు తరువుగా ఉండగలిగితే your assistance becomes more valid, then it will help you a lot to understand. అప్పుడు మీ సీనియర్ ఏంటంటే మీకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఎస్, ఈజ్ అసిస్టింగ్ మీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, సో ఐ కెన్ గైడ్ హిమ్, ఐ విల్ మేక్ హిమ్ టు ఆర్గ్యూ అనదర్ కేస్ అన్నట్టుగా రెడీ అవుతారు. ఈ అవకాశాన్ని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రతి సీనియర్ ప్రతి కేసులోనే ఆర్గ్యూ చేయడానికి టైం దొరకదు. ఒకసారి పాస్ అవ్వాలి అంటాము, లేదా అంటే డేట్ అడుగుతాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కోర్టు మిమ్మల్ని ఏమడుగుతుంది, ఒకసారి టెస్ట్ చేయడానికి జూనియర్స్ ని కోర్టు ఏం చేస్తుందంటే, వాట్ ఈస్ ద మ్యాటర్, యూ టెల్ మీ అబౌట్ ది ఫ్యాక్ట్స్ అని అడిగితే యూ ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు సే ఎస్, దీస్ ఆర్ ది ఇష్యూస్ సార్, దీంట్లో ఈ రకంగా ఉంది, కానీ మా సీనియర్ వస్తే బాగుంటుందని చెప్పి నేను టైం అడుగుతున్నాను సార్, మా సీనియర్ సమ్ ఇన్కన్వీనియన్స్ ఉన్నది, ఏదో ఒక కారణం చెప్పుకోవాలి. కోర్టుకి ఎప్పుడైతే మీ ఒక కారణాన్ని మీరు చెప్పుకోగలిగి అడ్జార్న్మెంట్ తీసుకోవడం అనేది ఒక ఆర్ట్, ఆర్గ్యూ చేయడం అనేది ఒక ఆర్ట్. చిన్న చిన్న ఐఏల్లో ఇప్పుడు ఇంట్రీమ్ ఆర్డర్స్ ఎక్స్టెన్షన్ ఉంటాయి, దానికి ఏంటి ఆ ప్రొసీజర్, ఎట్లా చేసుకోవాలి, ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నాకున్న అలవాటు ఏంటంటే నేను నోట్స్ రాసుకునేవాడిని. ఒక కేసులో నేను ప్రిపేర్ అవుతే ఆ పాయింట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, డేట్ ఆఫ్ ఈవెంట్స్, ఫ్యాక్ట్స్ ఏంటి, దానికి సంబంధించింది ఏంటి ఉన్నాయి, అదర్ సైడ్ ఏం చెప్పినాడు, అదర్ సైడ్ తన రిటర్న్ స్టేట్మెంట్ లో కానీ కౌంటర్లో కానీ ఏం చెప్పారు, దానికి మనం ఏ రకంగా ఆన్సర్ చేసుకోగలగాలి, దానికి సంబంధించిన రిలవెంట్ యాక్ట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఒక పర్టికులర్ యాక్ట్ లో మీరు బుక్ తీసుకొని ఆ యాక్ట్ లో ఈ ప్రావిజన్స్ ఉన్నాయి, ఈ ప్రావిజన్స్ ఉన్నాయి, ఈ ప్రావిజన్స్ దీనికి అప్లై అవుతాయని చెప్పి మీరు చదివి, సార్ ఇలా ఉన్నాయి, ఈ పాయింట్స్ కూడా మనకి అప్లై అవుతుందేమో చూడండి అని అంటే సీనియర్ విల్ అప్రిషియేట్ యూ. దెన్ యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ ఆర్గ్యూ ద మ్యాటర్. థ్యాంక్ యూ.